టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా మరో ఆసక్తికర పోరుకైతే సిద్ధమైపోయింది. గ్రూప్ ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్లోని నాసా కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆతిథ్య అమెరికాతో రోహిత్ శర్మ సేన అంటే టీమిండియా తలపడనుంది. ఐర్లాండ్, పాకిస్తాన్పై విజయం సాధించిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో అయితే బరిలోకి దిగుతోంది. మరోవైపు యూఎస్ఏ కూడా పాకిస్తాన్, కెనడా లాంటి జట్టులను ఓడించి మరో సంచలన విజయంపై కన్నేసినట్లు కనబడుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు గ్రూప్ ఏ నుంచి అధికారికంగా సూపర్ 8కి అయితే అర్హత సాధిస్తుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం పాకిస్తాన్ సూపర్ 8కి చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించనుందని చెప్పుకోవాలి. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా యూఎస్ఏ స్టార్ బ్యాటర్ ఆరోన్ జోన్స్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్లో కెనడాను చిత్తు చేసి పాకిస్తాన్పై సంచలన విజయం నమోదు చేసిన యూఎస్ఏ సూపర్ 8 రేసులో అయితే దూసుకుపోతుంది. గ్రూప్ ఏ స్టేజ్లో భారత్తో సమానంగా 4 పాయింట్లను ఖాతాలో వేసుకున్న యూఎస్ఏ జట్టు నెట్ రన్ రేట్ వ్యత్యాసంతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇవాళ టీమిండియాతో అమెరికాతో కీలక పోరు తలబడనుంది. ఇందులో భారత్ గెలిస్తే సూపర్ 8కి చేరుచున్నట్లే. ఇటు యూఎస్ఏ విజయం సాధించిన ఆ జట్టు ముందడుగు వేస్తుంది. అప్పుడు పాకిస్తాన్ ఆశలైతే గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలో తమ జట్టు ఆట తీరుపై అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. భారత్ జట్టుకు గట్టి పోటీనిస్తాం, నిర్భయంగా ఆడేస్తాం, ప్రతి మ్యాచ్లోని ఇలాగే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం, అందుకే విజయాలు సాధించగలిగాం, దానికోసం తీవ్రంగా శ్రమించాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. భారత్ జట్టులో ఏ ఆటగాడి నుండి కఠిన సవాల్ ఎదురవుతుందని చెప్పమంటే సమాధానం కష్టమే. ప్రతి ప్లేయరు అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శిస్తారు. బౌలింగ్లో మాత్రం జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని చెబుతా. పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేం అని జోన్స్ వెల్లడించాడు. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లోకి అరంగేట్రం చేసిన రోజు ఇదే. జూన్ 12, 2010లో భారత్ తరఫున జింబాబ్వేపై తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో థర్డ్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ 21 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024 17వ సీజన్లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఈసారి వరల్డ్ కప్లో ఇప్పటి వరకు సరైన ఇన్నింగ్స్ అయితే తన నుండి అయితే రాలేదు. 2 మ్యాచ్ల్లో కలిపి కేవలం 5 పరుగులే చేశాడు. మొదటి మ్యాచ్లో 4 పరుగులు చేసి సెకండ్ మ్యాచ్లో 1 రన్కే పరిమితమయ్యాడు. ఇవాళ అమెరికాతో జరగనున్న మ్యాచ్లోనైనా కోహ్లీ నుండి అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 119 టీ20లో 4042 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే అమెరికాతో ఈ రోజు జరిగే మ్యాచ్లో కానీ కోహ్లీ ఎన్ని రన్స్ కొడతారనుకున్నారో కామెంట్ బాక్స్లో మీరు పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.